తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. నేల చుట్టూ పాలిటిక్స్ నడుస్తున్నాయి. పీపీటీ వార్ నడుస్తోంది. శుక్రవారం అసెంబ్లీలో నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది సర్కార్. అంతకంటే ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేల అవగాహన కోసం ప్రజాభవన్లో మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టుల్లో అవినీతి అక్రమాల ప్రజెంటేషన్లు వివరించారు. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటుగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలో జరిగిన జలదోపిడీ సభలోనే వివరిస్తామన్నారు సీఎం రేవంత్. వాళ్ళ దోపిడీ బయటపడుతున్న అధికారులను టార్గెట్ చేస్తారన్నారు. ఒక్క సంతకంతో ఏపీకి నీరు వెళ్లేలా చేస్తారని మండిపడ్డారు రేవంత్. అసెంబ్లీకి వచ్చి కేసీఆర్ సూచనలు చేయాలన్నారు. కేసీఆర్ చర్చలో పాల్గొనాలని సూచించారు. వాళ్ళ నోరుకి మొక్కాలి. 100% అబద్ధాలు మాట్లాడే పోటీ పెడితే వాళ్ళు ముగ్గురే వస్తారు. ముగ్గురికి కలిపి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాల్సింది. ఒక్కొక్కరికి సపరేట్ కూడా ఇవ్వనీకలేదు. అట్లా అబద్ధాలు మాట్లాడతారు చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. నోరు తెరిస్తే అబద్ధమే. అందుకే ఆయన బహిరంగ సభలు పెడతా అంటుండే, సభలకు రానంటుండు. సభలకు వస్తే తారీఖుతో సహా ప్రతి లెటర్, ఆయన సంతకం పెట్టిన లెటరు, ఆయన చేసుకున్న ఒప్పందాలు, ఆయన పెంచిన అంచనాలు, ప్రాజెక్టును తరలించడానికి క్యాబినెట్ అప్రూవల్ లేదు. ప్రాజెక్టులు పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనిపై అసెంబ్లీ వేదికగా స్పష్టత ఇస్తామన్నారు. కావాలనే ప్రజలను తప్పుదారి పట్టిస్తారని మండిపడ్డారు. ప్రజలంతా అసలు విషయం తెలుసుకోవాలన్నారు ఉత్తమ్. మొన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చాలా కాలం తర్వాత ప్రెస్తో మాట్లాడుతూ మరి వాళ్ళు పాలమూరు రంగారెడ్డి విషయంలో 90% పనులు చేసినామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మరి మీరు వచ్చిన తర్వాత తట్టేడు మట్టి ఎత్తలేదు, రూపాయి ఖర్చు చేయలేదు, మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీరు కృష్ణా బేసిన్ పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇగ్నోర్ చేస్తున్నారని ఒక ఆరోపణ చేయడం జరిగింది. ఇది పూర్తిగా అబద్ధం. నేను వాళ్ళు చెప్పిన విషయాల్లో కొన్ని పాయింట్ టు పాయింట్ రిబట్టలు ఇచ్చి దెన్ విల్ గో ఆన్ టు ద ప్రెజెంటేషన్. వాళ్ళు జియో ఇచ్చింది 10th June 2015 జియో ఇచ్చింది. మరోవైపు సభలో తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం కావాలని కోరుతోంది. అప్పుడే ప్రజలకు అసలు విషయాలు తెలుస్తాయని వాదిస్తోంది. ఇక బీఆర్ఎస్ హయాంలో రైతులకు సాగునీరు అందిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెబుతోంది. అయితే బీఆర్ఎస్ కోరుతున్నట్టుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం బీఆర్ఎస్కు దక్కే అవకాశం కనిపించడం లేదు. దీంతో ప్రత్యామ్నాయంగా తెలంగాణ భవన్లో హరీష్ నేతృత్వంలో ప్రజెంటేషన్ నుండి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో శుక్రవారం అసెంబ్లీ వాడి వేడిగా కొనసాగే అవకాశం ఉంది.